Hello everyone, welcome to my channel Tanvinsta Fashion Technology, and this is Padmaja. Today I am going to explain you about the subjects in basic fashion designing. So నేను 3 subjects గా తీసుకుంటున్నాను బేసిక్ ఫ్యాషన్ డిజైనింగ్ లో. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి మీకు ఫ్యాషన్ స్కెచింగ్. ఇందులో మీకు క్రాకీ ఎలా డిజైన్ చేయాలి, క్రాకీ డ్రాయింగ్ నేర్పిస్తాను. దెన్ అవుట్ఫిట్స్ ఎట్లా వేయాలి అంటే దాని మీద డ్రెస్ డిజైనింగ్ ఎలా చేయాలి, అండ్ కలర్ కాంబినేషన్స్, కలరింగ్ ఎలా చేయాలి. సో డిఫరెంట్ కలర్ థియరీ అండ్ కలర్ కాంబినేషన్స్ అంతా బేసిక్ ఫ్యాషన్ స్కెచింగ్లో ఉంటుంది. అండ్ సెకండ్ సబ్జెక్ట్ ఐఎమ్ డీలింగ్ విత్ ప్యాటర్న్ మేకింగ్ అండ్ గార్మెంట్ కన్స్ట్రక్షన్. 2 కేటగిరీస్ లాగా ఉంటాయి. సో ఫస్ట్ కేటగిరీ వచ్చి ప్యాటర్న్ మేకింగ్. ఇందులో మీకు బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, దాన్ని పేపర్ కటింగ్ ఎలా చేయాలి. సో సపోజ్ ఒక ఫ్రాక్ తీసుకుంటున్నాం, ఫ్రాక్కి వాట్ ఆర్ ఆల్ ద మెజర్మెంట్స్ నీడెడ్ అండ్ హౌ టు మెజర్ అండ్ హౌ టు టేక్ ద కటింగ్ పార్ట్. సో ఇది ప్యాటర్న్ మేకింగ్. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చి మీకు గార్మెంట్ కన్స్ట్రక్షన్. ఇందులో మీకు స్టిచ్చింగ్కి సంబంధించిన టెక్నిక్స్ అన్ని నేర్పిస్తాను. అండ్ థర్డ్ సబ్జెక్ట్ ఈస్ ఫ్యాషన్ క్రాఫ్ట్స్. ఇందులో మీకు క్రియేటివ్ వర్క్స్కి సంబంధించిన వీడియోస్ అన్ని షేర్ చేస్తాను. టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ మనం ఫస్ట్ ప్యాటర్న్ మేకింగ్ అండ్ గార్మెంట్ సబ్జెక్ట్స్ డీల్ చేద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో నేర్చుకున్నాం. సో కంటిన్యూయింగ్ దట్ మనం ఫస్ట్ ప్యాటర్న్ మేకింగ్, గార్మెంట్ కన్స్ట్రక్షన్ నేర్చుకుందాము. ఇందులో మీకు వాట్ ఆర్ ఆల్ ద మెటీరియల్స్ నీడెడ్, ఈ లిస్ట్ నేను చూపిస్తాను. ఫస్ట్ ప్లీజ్ నోట్ ఆల్ ద మెటీరియల్స్ వాట్ ఎవర్ ఆర్ నీడెడ్ ఫర్ ద ప్యాటర్న్ మేకింగ్ అండ్ గార్మెంట్ మేకింగ్. నెక్స్ట్ దాంట్లో మనం నెక్స్ట్ వీడియోలో మనము ఒక ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. మీరు ఇవన్నీ నోట్ చేసుకోవచ్చు. సో అరేంజ్ ఆల్ దీస్ మెటీరియల్స్. సో ఫస్ట్ ప్యాటర్న్ మేకింగ్కి మీకు కావాల్సింది ఒక మెజరింగ్ స్కేల్, ఏదర్ వుడన్ ఆర్ ఫైబర్ ఆర్ ఐరన్ ఎనీథింగ్. దెన్ మెజరింగ్ టేప్ ఒకటి పెట్టుకోండి. దెన్ మార్కర్, పెన్ ఆర్ పెన్సిల్, నోట్బుక్. మీరు నేను చెప్పే నోట్స్ ఏదైతే ఉందో అదంతా మీరు నోట్ చేసుకోవడానికి ఒక నోట్బుక్ పెట్టుకోండి. దెన్ బ్రౌన్ షీట్ ఆర్ న్యూస్ పేపర్స్, పేపర్ కటింగ్ కోసము బ్రౌన్ షీట్ అన్న న్యూస్ పేపర్ అన్న ఎనీథింగ్ ఈజ్ ఓకే. దెన్ సిజర్ ఫర్ కటింగ్. దెన్ కమింగ్ టు గార్మెంట్ మేకింగ్, యూ నీడ్ టు హ్యావ్ మార్కింగ్ చాక్. అంటే క్లాత్ మీద మనము ప్యాటర్న్ పెట్టి మార్క్ చేసుకోవడానికి మార్కింగ్ చాక్. దెన్ పిన్స్, ప్యాటర్న్ పిన్అప్ చేసుకోవడానికి పిన్స్ పెట్టుకోవచ్చు. దెన్ డ్రెస్ మేకింగ్ షియర్స్ అంటే కటింగ్ షియర్స్. దెన్ యూ నీడ్ టు హ్యావ్ థ్రెడ్ ఫర్ స్టిచ్చింగ్ అండ్ క్లాత్ ఆర్ ఫ్యాబ్రిక్ వాట్ ఎవర్, అంటే మీరు ఏదైతే కుడుతున్నారో దానికి సంబంధించిన క్లాత్. దెన్ పేపర్ ప్యాటర్న్. సింపుల్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలి చూద్దాం. సో సింపుల్ ఫ్రాక్ ఇది. ఈ మోడల్లో మీకు బాడీ భాగం ఎలా డ్రాఫ్ట్ చేయాలి, దెన్ బేసిక్ స్లీవ్ లాగా ఈ స్లీవ్ కటింగ్ ఎలా చేయాలి, దెన్ ద స్కర్ట్ పోర్షన్. సో 3 పార్ట్స్గా మీకు డివైడ్ చేసి నేను పార్ట్గా ప్యాటర్న్ మేకింగ్ చూపిస్తాను. సో ఈ సింపుల్ ఫ్రాక్ కోసం మీకు వాట్ ఆర్ ఆల్ ద మెజర్మెంట్స్ నీడెడ్ ఈ లిస్ట్ ఇస్తాను. నోట్ ద లిస్ట్ ఆఫ్ మెజర్మెంట్స్. సో ఇందుకోసం మీకు ఈ మెజర్మెంట్స్ అన్నీ కావాలి. నోట్ దీస్ మెజర్మెంట్స్ వాట్ ఆర్ ఆల్ రిక్వైర్డ్ ఫర్ ద సింపుల్ ఫ్రాక్. ఇందులో నేను మీకు అడల్ట్ సైజ్ మెజర్మెంట్స్ ఇస్తున్నాను. బట్ మీరు చిన్నపిల్లలకి కావాలన్నా ఎవరికి కావాలన్నా ఈ మెజర్మెంట్స్ లిస్ట్ రాసుకొని వాళ్ళ మెజర్మెంట్స్ మీరు తీసుకొని ప్యాటర్న్ కటింగ్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను ఇది ఇంగ్లీష్లో రాశాను, బట్ ఎవరికైతే తెలుగు అవసరమో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. యూ కెన్ నోట్ ద సేమ్ థింగ్. సో ఇందులో మీకు ఫ్రాక్ లెంత్ అన్నాను. ఫ్రాక్ లెంత్ అంటే మీకు ఫ్రాక్ పొడవు ఇది 45 ఇంచెస్గా తీసుకున్న. బస్ట్ సర్కంఫరెన్స్, రౌండ్ బస్ట్ ఇది 36 ఇంచెస్ అంటే ఛాతి చుట్టూ అనొచ్చు. దెన్ వేస్ట్ లెంత్ అంటే బాడీ భాగం మీకు ఎంత పొడుగు కావాలో అంత దాకా. సో నేను 15 ఇంచెస్ తీసుకున్నా. వేస్ట్ సర్కంఫరెన్స్ 32 ఇంచెస్ అంటే నడుము చుట్టూ ఇది. సో తెలుగు వాళ్ళు తెలుగులో నోట్ చేసుకోండి, తెలుగు కావాల్సిన వాళ్ళు. దెన్ క్రాస్ బ్యాక్ అనొచ్చు ఆర్ షోల్డర్ విడ్త్ అనొచ్చు, భుజము. సో ఇది 15 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే బ్యాక్ నెక్ డెప్త్ వచ్చి 2 ఇంచెస్ తీసుకున్నాను. అంటే బ్యాక్ సైడ్ మనకి ఎంత డీప్ కావాలో నెక్ అది. దెన్ ఫ్రంట్ నెక్ డీప్, ముందర భాగం మెడ ఎంత డీప్ కావాలి, నేను 6 తీసుకున్నాను. దెన్ నెక్ విడ్త్ అంటే మెడ వెడల్పు, సెంటర్ బోన్ నుంచి మీకు ఆల్రెడీ మెజర్మెంట్స్లో చూపించాను ఎలా తీసుకోవాలని. సో ఇది నేను 2 3/4 ఇంచెస్ తీసుకున్నాను. దెన్ ఆర్మ్ హోల్ డెప్త్ ఆర్ ఆర్మ్ హోల్ సర్కంఫరెన్స్ ఏదైనా తీసుకోవచ్చు, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. ఇది ఎలా ప్యాటర్న్ మేకింగ్లో ఎలా చేసుకోవాలి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఇది ఆర్మ్ హోల్ డెప్త్ 6 ఇంచెస్ తీసుకున్నాను. దెన్ ఆర్మ్ హోల్ సర్కంఫరెన్సెస్ వచ్చి 16 ఇంచెస్ తీసుకున్నా. దెన్ స్లీవ్ లెంత్ అంటే చేతి పొడవు ఇది వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ సర్కంఫరెన్స్ ఆర్ ఆర్మ్ లూజ్ అంటే బాటమ్ హెమ్ లైన్ లూజ్ వచ్చి చేతికి ఇది 13 ఇంచెస్ తీసుకున్నాను. సో మేక్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ద మెజర్మెంట్స్ నీడెడ్. ఎవరికైతే మీరు కావాలనుకున్నారో వాళ్ళకి ఏ సైజ్ వాళ్ళకైనా మీరు ఈ మెజర్మెంట్స్ లిస్ట్ రాసుకొని వాళ్ళ మెజర్మెంట్స్ తీసి పెట్టుకోండి. దెన్ వీ ప్రొసీడ్ ఫర్ ప్యాటర్న్ కటింగ్. సో ఈ ప్యాటర్న్ కటింగ్కి ముందు మనము బాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్, దెన్ మెజర్మెంట్స్ కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.